ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని బాలాలయంలో ప్రతిష్ఠించారు. ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన 150 రూపాయల అక్షరాభ్యాస మండపంలో అమ్మవార్లను ప్రత్యేక పూజలు చేసి ప్రతిష్ఠించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి బాలాలయంలోని అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆగమశాస్త్ర నియమాల ప్రకారం ప్రతిమల ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. పునర్నిర్మాణంలో భాగంగా పనులు సజావుగా కొనసాగించడానికి గర్భగుడిలోకి సాధారణ భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. గర్భాలయంలో ఉన్న అమ్మవారికి వేద పండితులు, అర్చకులు ఆగమశాస్త్రం ప్రకారం నిత్య పూజలు, హారతి ఇవ్వనున్నారు. బాలాలయంలో మాత్రమే అమ్మవారి దర్శనానికి భక్తులకు ప్రవేశం ఉందన్నారు ఆలయ అధికారులు. తిరుచానూరులో శ్రీ సుందరరాజస్వామి అవతారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనంతో మహాభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీ కృష్ణస్వామి ముఖమండపంలో ఊంజల సేవ జరిగింది. అనంతరం పెద్దశేష వాహనంపై శ్రీ సుందరరాజస్వామి వారి దివ్య దర్శనమిచ్చారు. శ్రీ సుందరరాజస్వామి వారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. 3 రోజుల పాటు శ్రీ సుందరరాజస్వామి వారి వార్షిక అవతారోత్సవాలు జరగనున్నాయి. తమిళనాడు
తమిళనాడు పళముదిర్ చోళైలో శ్రీ సుబ్రహ్మణ్యునికి మహాకుంభాభిషేకం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పవిత్ర నదీ జలాలతో ఆలయ శిఖరాలకు మహాకుంభాభిషేకం నిర్వహించారు. 12 ఏళ్ల విరామం తర్వాత మహా సంప్రోక్షణ జరిగిన మహాక్రతువులో ఆలయ అర్చకులు, అధికారులు, పీఠాధిపతులు, భక్తులు పాల్గొన్నారు. అళగర్ పెరుమాళ్లు ఆలయం వెనక ఉన్న కొండపై స్వామివారు కొలువై ఉన్న ప్రాంతానికి సోలైమలై అని పేరు వచ్చింది. మహాభక్తురాలు అయిన అవ్వయార్కు షణ్ముఖుడు దర్శనమిచ్చిన క్షేత్రం. స్వామివారిని దర్శించినంతనే మనశ్శాంతిని ప్రసాదించే మహిమాన్విత ధామం. ఖమ్మంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం శృంగేరి పీఠం ఆధ్వర్యంలో మహోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంటన్నర సమయం పట్టింది. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
అన్నవరంలో సత్యదేవునికి రథసేవ ఘనంగా జరిగింది. ఉదయం రథాన్ని తూర్పు రాజగోపురం ముందుకు తీసుకువచ్చారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను రథంపై కొలువుదీర్చి పూజలు చేశారు. కొబ్బరికాయ కొట్టి రథసేవ ప్రారంభించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయం చుట్టూ ముమ్మార్లు రథసేవ జరిగింది. మరోవైపు అన్నవరం సత్యదేవుని దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి సన్నిధిలో భక్తులు సామూహిక సత్యదేవుని వ్రతాలు ఆచరించారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడింది. హైదరాబాద్ BHELలోని శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 5,000 మంది దంపతులతో శ్రీ సత్యనారాయణ వ్రతం ఆచరించారు. అవధూత దత్తపీఠ ఉత్తరాధిపతి పరమపూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి సమక్షంలో విశేష పూజలు జరిగాయి. అనంతరం ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూర్ణాహుతి నిర్వహించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం వల్ల కలిగే విశేష ఫలితాలను శ్రీ స్వామీజీ తెలిపారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త.
మనందరికీ చాలా ప్రియమైన వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా సత్యనారాయణ స్వామి వ్రతం లేకుండా ఉండదు. ఆ వ్రతంతోనే ఏ శుభకార్యమైనా కూడా పూర్తి అవుతుంది. విశేషంగా మన తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో, ఎందుకంటే అన్నవరం సత్యనారాయణ స్వామి మన తెలుగు మాట్లాడే వాళ్ళ ప్రాంతంలోనే కొలువై వెలసి ఉన్నారు కాబట్టి అందరూ తప్పనిసరిగా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. సత్యనారాయణ స్వామి అంటే త్రిమూర్త్యాత్మకమైనటువంటి పరబ్రహ్మ ఆయన్ని మనం స్మరణ చేయటం వల్ల ప్రతి పనిలోనూ కూడా ఏదో ఒక లోపము అనేది ఉంటుంది, ఏదో ఒక అసత్యము, ఏదో ఒక అధర్మము అనేది ఉంటుంది. దానివల్ల ద్రవ్యలోపము లేదా మంత్రలోపము, క్రియాలోపం, ఏదో ఒక లోపం వస్తుంది. ఇటువంటి లోపాలు, దోషాలు అన్నీ కూడా సత్యనారాయణ స్వామి స్మరణ వల్ల, విశేషంగా సత్యనారాయణ స్వామి వ్రతం వల్ల పరిహరింపబడతాయి అని చెప్పి ఆ కథలోనే మనం వింటూ ఉంటాం. కాబట్టి ఆ సత్యనారాయణ స్వామి లోకాన్ని చల్లగా చూడాలి, విశ్వ కళ్యాణం కావాలి అని మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. సంవత్సరానికి ఒకసారి అయినా తప్పనిసరిగా మీరందరూ ఇళ్లలో కానీ దేవాలయంలో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం అనే ఒక పద్ధతిని పెట్టుకోండి. హైదరాబాద్ గడ్డనారం శ్రీ కోదండరాం నగర్లో శ్రీ అలివేలు మంగ సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడవీధులలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వేములవాడలోని శ్రీ భీమేశ్వరాలయానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. ఆదివారం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు, ప్రాంగణం, క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులు స్వామివారికి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తరించారు. అమ్మవారికి కుంకుమ పూజలు, స్వామివారికి అభిషేకాలు, అన్న పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. వికారాబాద్ జిల్లా పరిగిలోని సిద్ధాంతి కాలనీలో ధర్మశాస్త్ర హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. తొలుత ఆలయ అర్చకులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అయ్యప్ప స్వామి విగ్రహంతో పాటు గణపతి, నాగుల విగ్రహం, అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్ఠించారు. అనంతరం ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. వందలాది మంది భక్తులు గోపురంపై కలశాలతో జలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. 5 రోజుల పాటు జరిగిన ఉత్సవాలు అయ్యప్ప స్వామి ప్రాణప్రతిష్ఠతో ముగిశాయి. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.